అరవింద్ కేజ్రీవాల్ కు ఒక గమ్మత్తైన వార్త, ఒక లేఖ రాసిండు సుకేష్. లేఖ రాయడం జరిగింది. ఏం రాసిందంటే, సోదర తిహార్ జైలుకు వెల్కమ్ వెల్కమ్ అని రాయడం జరిగింది. ఎందుకంటే సుకేష్ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఒక కుట్రదారే. సుకేష్ ఆల్రెడీ ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు కవిత కూడా లెటర్ రాసిండు. కవితకు 2023 ఎన్నికల కంటే ముందు రాసిండు, 2023 ఎన్నికల్లో మీ పార్టీ ఓడిపోబోతుంది, ఎన్నికల అనంతరం నువ్వు జైలుకు రావడం ఖాయం, నిన్ను అరెస్ట్ కావడం ఖాయం, తర్వాత తిహార్ జైలుకు వస్తావు, వెల్కమ్ టు కవిత అని లెటర్ రాయడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతాడు, జైలుకు వస్తాడని సుకేష్ లెటర్ ముందే చెప్పడం జరిగింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ అధికారులు. ఇప్పుడు సుకేష్ లెటర్ రాయడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్ కు, వెల్కమ్ టు తిహార్ జైలు. నువ్వు, నేను, కవిత, మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనందరం కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎట్లయితే కుట్ర చేసినామో తిహార్ జైల్లో కూర్చొని కూడా మనం అనేక ప్రణాళికలు రచిద్దాం అనే కోణంలో వ్యంగ్యంగా లెటర్ రాయడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్ కు. అదేంటనేది ఒకసారి మనం గమనిద్దాం మిత్రులారా. ప్రియ సోదర కేజ్రీవాల్, నెమ్మదిగా అయినా నిజమే గెలుస్తుంది. సరికొత్త భారత శక్తికి ఇదో క్లాసిక్ ఉదాహరణ. వెల్కమ్ టు తిహార్ క్లబ్. బాస్ ఆఫ్ తిహార్ క్లబ్ గా ఆహ్వానిస్తున్నా. మీ డ్రామాలకు ముగింపు పడింది అంటూ మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ శనివారం ఆయనకు లేఖ రాశారు. మీ అవినీతి అంతా బయటపడుతుంది. ఢిల్లీ సీఎం గా 10 కుంభకోణాలు చేశారు. 4ంటికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఢిల్లీ స్కామ్ కేవలం ఆరంభం మాత్రమే. అప్రూవర్ గా మారి నిజాలన్నీ బయట పెడతా. నేను చైర్మన్ గా, కేజ్రీ బిగ్ బాస్ గా, సిసోడియా సీఈఓగా, సత్యేంద్ర జైన్ సీఈఓగా, తిహార్ క్లబ్ సభ్యులుగా తిహార్ క్లబ్ను నడుపుతామని వ్యంగ్యంగా పేర్కొనడం జరిగింది.